ఉండటలేదు. ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి కానీ సూర్యాపేట జిల్లా అయింది. కాబట్టి అప్పట్లో ఒక నల్గొండ డివిజన్లో ఎక్కడ కబడ్డీ టోర్నమెంట్స్ పెట్టినా నేను కబడ్డీలో నా టీం తీసుకొని పార్టిసిపేట్ చేశాను. నా టీంలో ముఖ్యమైన వ్యక్తులు ఏంటంటే నేను సీనియర్ ప్లేయర్ అయితే నా కింద ముస్తఫా ఎస్కే ముస్తఫా, నెంబర్ 2 ప్లేయర్, నెంబర్ 3 వంశీధర్ రావు, నెంబర్ 4 క్యాచర్ మంగయ్య, ఊదర మంగయ్య, ఆయన గోవిందాపూర్. అయితే నేను ఈ నలుగురే, ఇక మిగతా ముగ్గురు ఎవరో ఒకరు ఆ టైంలో పెట్టుకొని ఆడేది. అయితే నేను కబడ్డీ జీవితం స్టార్ట్ చేసినాక 72, 71 వరకు స్టార్ట్ చేసాను. 1971 నుంచి మీకు ఈ విషయం జవాబు ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము కబడ్డీ ఆడటానికి ముందుగా కబడ్డీలో ఇప్పుడు వి వెంకటేశ్వర అంటే అందరూ డ్రెగ్నేషన్ అంటారు. ఆయన ఇంటి పేరు వేముల వెంకటేశ్వరు, ఆయన సీనియర్ పేరు. అయితే ఆయన ఉద్యోగం నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్కి టీం తీసింది, టీం ఆడటానికి. అప్పుడు మాకు తోదాడు కూడా పెద్ద పరిచయం లేదు. కోర్టు కేసు లేకుండా ఉద్యోగాలు పోలీస్ స్టేషన్, తహసీల్ ఆఫీసు, ఎంఆర్ ఆఫీస్ అన్ని ఉద్యోగాల్లోనే ఉండే, అందరి ఇక్కడికి వచ్చాయి. అయితే ఆ టైంలో ఉద్యోగ నుంచి అప్పటికి మండలం కాదు తాలూకా, తాలూకాలో తాలూకానికి టీం తీసుకొని పోవాలి. దాని ముఖ్య సలహాదారు అంటే వి వెంకటేశ్వరు, తర్వాత దేవదానం సాగని రిటైర్డ్ అయింది. వారిద్దరు ఆధ్వర్యంలో ఉద్యోగం నుంచి టీం తీసుకుపోయారు. టీం తీసుకునేటప్పుడు నేను ఎందుకన్నారు కానీ వి వెంకటేశ్వరు మెయిన్ కార్యం. దాని తర్వాత దేవదానం సాగు వాళ్ళిద్దరు కలిసి ఉద్యోగంలో రాస్తారు. మేము హై స్కూల్లో మామూలుగా 70 అదే అప్పుడే 69 మనకు తెలంగాణ యాడ్ చేసి వచ్చింది. యాడ్ చేసి ఆ యాడ్ చేసేలోనే పార్టిసిపేట్ చేసి మేము కాస్త యాక్టివ్ ఉండేది కాబట్టి హై స్కూల్లో నాకు 80లో వచ్చిందండి. 1980లో ఈ పోస్టర్లో కూడా ఎక్కువ పోస్ట్ నుంచి ఆడేది మీరు కాబట్టి ఊరు నుంచి ఆడేది. నేను ఒక కొత్త టీం తీసుకోవాలి సార్, టీం తీసుకుంటాను కానీ ఇది అదే విషయం చెప్తాను. ఎందుకంటే నేను టీం స్టార్ట్ చేసుకునే కారణం ఏంటంటే ఉద్యోగంలో నుంచి నేను తీసుకుపోయాను. వీరు వెంకటేశ్వర, దేవదానం సార్, నేను 3, తర్వాత కూర్చుకోవడ వేదాయని ఒక ఆయన, వేరే ఆడుతాడు. తర్వాత బంగారు వెంకటేశ్వరని ఒక ముఖ్య సార్ అండి, అప్పుడు ఆడది మర్చిపోయారు. ఈ రంగాన్ని టీం తీసుకొని వెళ్ళాను. నల్గొండకు పోయిన తర్వాత అప్పట్లో నాకు రైడింగ్ కంటే క్యాచింగ్ చేస్తే ఇష్టం. క్యాచ్ చేసేది డిఫెన్స్ మంచి డిఫెన్స్ చేస్తుంది. ఇలాగే చూసుకోవాలని నాకు ఈ వెంకటేశ్వర రికమెండ్ చేసి తీసుకుపోయాను. నల్గొండకు పోయినాక అప్పుడు నల్గొండ ఎక్కడ జరిగి ఉంటే గవర్నమెంట్ నల్గొండ పోలీసు గ్రౌండ్లో జరిగింది. ఆ గ్రౌండ్ జరుగుతుంది. ఆ రోజుల్లో పోలీసు శాఖ నుంచి మన ఉద్యోగంలో సిఐగా చేసినటువంటి మాధవరావు, ఆయన కూడా ఆ మాధవరావు కూడా నాకు యాంటీ ప్లేయర్. అయితే నేను కలిసి ఎదుగుతుంటే కబడ్డీ ఆడాను. ఎందుకంటే అంటే నా టీం నాకు గుజరాత్ టీం, వాళ్ళు పోలీస్ టీం. ఫస్ట్ టీం మీదే మాదే ఆ రోజు. అయితే నన్ను క్యాచర్గా తీసుకపోయేది కనీసం కూత పంపకపోయేది. ఎందుకని నన్ను కూత పంపకపోయేది. డిఫెన్స్ కూత బూర్ అయిపోయేది. డిఫెన్స్ చేస్తే ఒక్కొక్కపోయేది. ఒక్కొక్క మిస్ అయితే తీసుకొచ్చారు. అయితే మీరు బాగుందండి, కబడ్డీలో 12 మంది ప్లేయర్స్ ఉంటారు. 12 మెంబర్స్ ప్లేయర్స్ కబడ్డీ. 7 రాష్ట్రాలు, 5 ప్లేయర్స్ ఉంటారు. అందులో ఎగరసాకు తీసుకుపోయారు 12 మంది ప్లేయర్ నల్గొండకి. పోయిన తర్వాత కబడ్డీ ఆడ ఉంది. కబడ్డీలో మేము హుజూర్నగర్ గెలిచింది. ఫైనల్లో హుజూర్నగర్ విన్ అయింది. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా గుర్తుంటాయి.
50 సంవత్సరాలు అయింది. అయితే అది గెలిచిన తర్వాత విచిత్రం కూడా కబడ్డీ రూల్స్ ప్రకారం ఫైనల్లో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి. 12 మంది కేక 12 మందికి ఏడు వస్తాయి ప్రైజ్. 7 వచ్చినాయి కానీ 5 కీలే. ఏడైతే 5 కేలే. అందులో బాగానే ఉంది. ఇప్పుడు ఆ రోజుల్లో క్యాష్ ఫీజు నాగే మాకు వాడికి ఉంది కలిసి పెట్టి అది మన నలుగురికి వచ్చేసి అది మెయిన్ ప్రైజులు తీసేది. 7 తీసుకురు కానీ 5 మిగతా 5లో నేను ఒక 5లో నువ్వు ఒకటి. ఇదేంటి నేను ఇంతగానో కబడ్డీ ఆడితే నాకు అదే లేదు అని అసలు కబడ్డీ రూల్స్ ప్రకారం అది తెలుసుకున్నాను. సిమెంట్ ప్రైజ్ అడిగితే వాళ్ళని చెప్పిన కబడ్డీలో ఫైనల్లో ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఫైనల్లో ఆడిన ఏడుకే ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఏమంటారు అని చెప్పి అది కబడ్డీ రూల్స్ ఒక భాగం అని చెప్పి చెప్పేవాళ్ళు. లేకపోతే నేను ఇరవై బయట ఏంటని నాకు అప్పుడు మనసులో పట్టు అసలు నేనే కబడ్డీ మనం ఏందో చూపెట్టాలి. నేను కబడ్డీ ఎందుకు వేసుకోకూడదు నేను ఎందుకు టీం కట్టుకునేది బాగా వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉద్యోగాలను టోర్నమెంట్స్ పెట్టారు. మీరే సొంతంగా ఉద్యోగాలు చింతపూర్వాలని స్మార్ట్ చింతపూర్వం లీడర్ ఆయన మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ. అయితే ఆయన పెళ్లిళ్ళు పెట్టారు టోర్నమెంట్ పెడితే అప్పుడు నేను టీం కట్టాను. అంబేద్కర్ మెమోరియల్ అని ఒక టీం నా టీంలో కేలాగా అంబేద్కర్ మెమోరియల్ టీం కట్టినాను. ఒక టీం కట్టాను.